గోరుచిక్కుడుకాయ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొన్ని వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్